నమస్కారం వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల కౌంటింగ్ నిర్వహించడం లక్ష్యంగా జిల్లా అధికార యంత్రాంగం పనిచేస్తుంది. ప్రతి ఒక్కరూ సహకరించాలి. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉంటుంది. అల్లర్లకు పాల్పడేవారు జీవితాంతం పోలీసు కేసుల నుంచి తప్పించుకోలేరు. హెచ్చరించిన చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు మరియు కలెక్టర్ సగిలి షణ్మోహన్. కౌంటింగ్ ఏర్పాట్లు ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు సజావుగా నిర్వహించేందుకు పూర్తి సన్నద్ధం. కౌంటింగ్ సక్రమంగా నిర్వహించి ఖచ్చితమైన ఫలితాలు కౌంటింగ్ రోజున త్వరితగతిన వెల్లడించేలా ఏర్పాట్లు చేపట్టాం పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్. కూటమి కొత్తది కాదు. 2014లో రాష్ట్రాన్ని నాశనం చేశారు కాబట్టే 2019లో వైఎస్ఆర్సీపీని ప్రజలు గెలిపించారు పేర్కొన్న రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా. వార్తల్లోని వివరాలు. కౌంటింగ్ సన్నద్ధతపై చేపడుతున్న ఏర్పాట్లపై రాష్ట్ర సచివాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి మరియు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వర్చువల్ విధానంలో సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి తిరుపతి కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ సంబంధిత అధికారులతో కలిసి హాజరై మాట్లాడుతూ తిరుపతి జిల్లా ఎన్నికల కౌంటింగ్ సజావుగా జరిగేలా ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు అన్ని చర్యలు పూర్తి స్థాయిలో తీసుకుంటున్నామని తెలిపారు. సీఈఓ మాట్లాడుతూ కౌంటింగ్ హాల్ నందు ఎలాంటి గొడవలు జరగకుండా సత్వర చర్యలు డీఈఓలు ఎస్పీలు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్, ఈటీపీబీఎస్, పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుకు, ఈవీఎంలలో పోల్డ్ అయిన ఓట్ల లెక్కింపుకు అవసరమైన శిక్షణ కార్యక్రమాల నిర్వహణ, రౌండ్ల వారీగా ఫలితాల ట్యాబులేషన్ మరియు ఎన్స్కోర్లో ఫీడ్ చేయటం, అందుకు అవసరమైన ఐటీ సిస్టంల ఏర్పాటు, ఓట్ల లెక్కింపు పూర్తయిన తదుపరి ఈవీఎంలను సీల్ చేసే విధానంపై అవగాహన, స్టేట్యుటరీ నివేదిక, రౌండ్ వైస్ నివేదికలు పంపించేందుకు ప్రత్యేక బృందం ఏర్పాటు, ఈ నెల 8వ తేదీలోపు నివేదించవలసిన ఇండెక్స్ కార్డు రూపొందించే విధానం మరియు 3 అంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు తదితర అంశాలపై జిల్లాల వారీగా జిల్లా ఎన్నికల అధికారులతో సమీక్షించి దిశానిర్దేశం చేశారు. ఆదివారం ఉదయం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి సీఈఓ వీసీ నందు కలెక్టర్ హాజరై మాట్లాడుతూ కౌంటింగ్ సజావుగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు అన్ని ఏర్పాట్లు చేపట్టామని, భద్రతాపరమైన ఏర్పాట్లు ఎస్పీతో సమీక్షించి ఎస్ఓపీ మేరకు అన్ని చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఈవీఎం, పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కౌంటింగ్ రోజు జూన్ 4న సాయంత్రం సుమారు 4 గంటల 10 నిమిషాల కల్లా పూర్తి చేసేలా చర్యలు చేపట్టామని తెలిపారు. కౌంటింగ్ సిబ్బంది 2వ ర్యాండమైజేషన్ రేపు జూన్ 3న అబ్జర్వర్ సమక్షంలో చేపట్టడం జరుగుతుందని తెలిపారు. కౌంటింగ్ విధులకు హాజరయ్యే సిబ్బందికి 2 దఫాలు శిక్షణ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. తగినంత కేంద్ర బలగాలు రావటం జరిగిందని, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రం వద్ద శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణం, ఎంట్రీ పరిసరాల వద్ద భద్రతా ఏర్పాట్లను చేశామని తెలిపారు. ఈసీఐ, సీఈఓ ఏపీ వారి మార్గదర్శకాల మేరకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ సీఈఓకు వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ నందు జిల్లా రెవెన్యూ అధికారి పెంచల్ కిషోర్, ఈటీబీపీ నోడల్ అధికారిని సృజన, ఎన్నికల సెక్షన్ సిబ్బంది తదితర అధికారులు పాల్గొన్నారు. కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్ట భద్రతా చర్యలు పూర్తి చేసినట్లు చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఎస్పీ ఒక ప్రకటన విడుదల చేశారు. జూన్ 4వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో జిల్లాకు 5 క్యూఆర్టీ వాహనాలను కేటాయించడం జరిగిందని జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. కౌంటింగ్ రోజున పారదర్శకంగా కౌంటింగ్ నిర్వహించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం విస్తృత చర్యలు చేపట్టిందని, ఇందులో భాగంగా కౌంటింగ్ మొదలై ముగిసే వరకు కౌంటింగ్ కేంద్రం లోపల మరియు వెలుపల నిర్దిష్ట దూరం వరకు వీడియో కెమెరాతో పటిష్ట భద్రత కొరకు ఈ 5 క్యూఆర్టీ వాహనాలు పనిచేస్తాయని తెలిపారు. ఈ ఎన్నికల్లో కూడా పోలింగ్ డే, బిఫోర్ పోలింగ్, ఆఫ్టర్ పోలింగ్ ఎక్కడెక్కడైతే సరే ఇన్సిడెంట్ జరిగిందో వీటన్నిటిని కూడా అనాలిసిస్ చేసి ఒక 260 విలేజెస్ని మేము ఐడెంటిఫై చేసాం. సో ఈ విలేజెస్లో కూడా కొన్ని చోట్ల మేము అక్కడ సెన్సిటివిటీ దృష్ట్యా పికెట్స్ పెట్టుకున్నాము అండ్ కొన్ని చోట్ల రూట్ మొబైల్స్ పెట్టుకోవడం జరిగింది. అంటే ఎనీ ఇన్సిడెంట్ అక్కడ జరుగుతుందంటే వెంటనే మా స్టాఫ్ అక్కడికి రష్ అయ్యి ఆ ఇన్సిడెంట్ని కంట్రోల్ చేయడం జరుగుతుంది. దీనితో పాటు ఎస్ఐస్ అండ్ ఇన్స్పెక్టర్స్తో మేము క్విక్ రెస్పాన్స్ టీమ్స్ పెట్టడం జరిగింది. దీనికి మేము ఏపీఎస్పీ నుంచి, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ నుంచి అండ్ సిఏపిఎఫ్ నుంచి కూడా వాళ్ళకి సంబంధించిన హాఫ్ సెక్షన్స్ వాడుకొని వీళ్ళంతా కూడా ఆ సీన్కి రష్ అవుతారు. దీనితో పాటు ఎక్కడైనా సరే అన్వాంటెడ్ అసెంబ్లీ, అన్లాఫుల్ అసెంబ్లీ జరుగుతుందని చెప్పినా లేదా ఎక్కడైనా గొడవలు జరుగుతుందన్నా కూడా
మేము ఆల్రెడీ మాక్ డ్రిల్స్ చేయడం జరిగింది. పుంగనూరులోను, చిత్తూరు టౌన్లోను, కుప్పంలోను కూడా మేము ఎంత రెడీగా ఉన్నాము అని చెప్పడానికి. సో భద్రతా పరంగా మేము మాక్ డ్రిల్స్ చేయడం జరిగింది. ఈ డ్రిల్స్ రియల్ సీన్లో కూడా మేము ఫాలో అవుతాం. దానికోసం మేము మండల్ సంబంధించి మేజిస్ట్రేట్స్ని, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్స్ని కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళంతా కూడా వచ్చేసారు. సో వీళ్ళ ద్వారా పర్మిషన్ తీసుకొని ఎక్కడైనా సరే అన్లాఫుల్ అసెంబ్లీస్ ఉన్నాయి వాళ్ళని డిస్పర్స్ చేయడానికి అన్ని రకాల చర్యలు కూడా తీసుకుంటున్నాం. దానికి తగిన రైట్ గేర్ ఎక్విప్మెంట్, నెక్స్ట్ గ్యాస్ పార్టీస్, సో వెహికల్స్, ఇవన్నీ కూడా మేము పెట్టడం జరిగింది. సో ఎనీ అన్టువర్డ్ ఇన్సిడెంట్ జరిగినా కూడా ఇమీడియట్గా మేము రెస్పాండ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. సో అందరికీ అప్పీల్ చేసేది ఒకటే, మన చిత్తూరు ప్రజలు కౌంటింగ్ డే రోజు రిజల్ట్ ఎలా ఉన్నా సరే ఎవరిని ప్రొవోకేట్ చేయడం కానీ అన్నెసరీగా అల్లర్లు క్రియేట్ చేయడం కానీ చేస్తే దానికి తగిన ఏవైతే సరే మనం చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు తీసుకోవడానికి పోలీస్ సిబ్బంది తరఫు నుంచి మేమంతా సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాము. అండ్ జిల్లా వ్యాప్తంగా కూడా మనం 144 సెక్షన్ అమల్లో ఉంది, సెక్షన్ 30 ఆఫ్ పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉంది. దీని ద్వారా ఎవరైనా సరే ఎక్కువ మంది గ్యాదర్ అయ్యారని తెలిసినా కూడా మనము CCTVs వెహికల్స్లో పెట్టేసి కూడా తిప్పడం జరుగుతుంది. అండ్ మేము డ్రోన్స్ కూడా వాడుతున్నాము జిల్లా వ్యాప్తంగా టౌన్స్లో. అండ్ ఎక్కడెక్కడైతే సరే గుమిగూడే అవకాశాలు ఉన్నాయో అక్కడ కూడా డ్రోన్స్ డిస్పాచ్ చేస్తున్నాము. సో ఎవరు కూడా తప్పించుకోవడానికి కుదరదు. ఖచ్చితంగా ఎవరైతే సరే అన్లాఫుల్ అసెంబ్లీస్ క్రియేట్ చేశారో వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారిని వీఐపీ విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ మంత్రి ఆర్కే రోజా దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ అధికారులు మహాద్వారం వద్ద స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల మంత్రి రోజా మాట్లాడుతూ శ్రీవారి ఆశీస్సులు తీసుకున్నానని, జగన్మోహన్ రెడ్డి మళ్లీ రెండవసారి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అవుతారని రోజా తెలిపారు. పెద్ద ఎత్తున ప్రజలకు సంక్షేమాన్ని, అభివృద్ధిని అందించారని, మహిళలకు, ముసలి వాళ్లు రాత్రి వరకు వేచి ఉండి ఓట్లు వేశారని, అందుకోసమే మాకు నమ్మకముందని, మా ప్రభుత్వం వస్తుందని తెలిపారు. కూటమి కొత్తది కాదు, 2014లో రాష్ట్రాన్ని నాశనం చేశారు కాబట్టే 2019లో వైఎస్ఆర్సీపీని ప్రజలు గెలిపించారని రోజా తెలిపారు. సో ఎప్పట్లాగే మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఆశీస్సులు తీసుకొని వెళ్తున్నాను. అండ్ ఈరోజు అందరూ కూడా రావటం మీరు అందరూ గమనిస్తున్నారు. అండ్ June 4th రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి ప్రజలు, మీడియా అంతా కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తుంది. ఎవరికి కావాల్సిన స్టోరీలు వాళ్ళు వండుతున్నారు అనేది మనం గమనిస్తూనే ఉన్నాం. నిన్ననే ఎగ్జిట్ పోల్స్ కూడా రావటం జరిగింది. ఎవరు ఏం ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినా, ఎక్కడ ఏం డిస్కస్ చేసినా ఫైనల్గా జరిగేది సెకండ్ టైం జగనన్న సీఎం. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలు సంక్షేమానికి, అభివృద్ధికి పట్టం కట్టడానికి రెడీగా ఉన్నారు కాబట్టే మహిళలు, ముసలి వాళ్ళు పెద్ద ఎత్తున రాత్రి 9 అయినా కూడా ఎదురు చూసి ఓటింగ్ వేసి వెళ్ళటం మనం అందరం కూడా గమనించాం. సో మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున సంక్షేమాన్ని, అభివృద్ధిని ప్రజల కోసం అందించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్రం విడిపోయి నష్టాల్లో, కష్టాల్లో ఉన్నా కూడా ప్రభుత్వ బాధ్యతగా ప్రజలకి మంచి చేయాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు నడిపించాలి అని చిత్తశుద్ధితో పారదర్శక పరిపాలన అందించారు కాబట్టే ఈరోజు మేమంతా కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నామన్న విషయాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. ఈరోజు కూటమి కొత్తగా పెట్టుకున్న కూటమి కాదు, ఆల్రెడీ 2014లో పెట్టుకుంది. అప్పుడైతే కొత్త కాంబినేషన్ కాబట్టి ప్రజలు ఎక్స్పెక్ట్ చేసి ఓట్లు వేశారు. కానీ 2014లో అక్కడ ఇక్కడ 2 చోట్ల కూడా కూటమి అధికారంలోకి వచ్చినా కూడా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది. కానీ ఈ రాష్ట్రానికి ఇవ్వాల్సినది ఏమీ ఇవ్వలేదు, ఏమీ అభివృద్ధి చేయలేదు అన్నది ఈ రాష్ట్ర ప్రజలు గమనించారు. కాబట్టే ఈరోజు ఆ కూటమికి క్రేజ్ లేదు అనేది మీకు తెలుసు, మాకు తెలుసు. ఖచ్చితంగా ఈరోజు ప్రజలందరూ కూడా గమనించాల్సిన విషయం, వ్యవస్థలు ఏ విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు చేతిలో వాళ్ళు ఇష్టానుసారం చేస్తున్నారో మనం గమనిస్తున్నాం. ఆ విషయాల్ని ఇష్టానుసారం ఎలక్షన్స్ అప్పుడు మార్చేయటం, అలాగే కేసులు పెట్టించడం వైఎస్ఆర్సీపీ నాయకుల మీద. ఇప్పుడు దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా కొత్త రూల్స్తో పోస్టల్ బ్యాలెట్ని ఏ విధంగా వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నారో మనం గమనిస్తున్నాం. అదే చెప్తున్నా కదా, ఎవరెన్ని దొంగ ఆటలాడినా, ఎవరెన్ని వ్యవస్థలను మేనేజ్ చేసినా ప్రజల మనసులో ఉన్న జగన్ గారిని చంద్రబాబు నాయుడు కాదు కదా, ఆయన పుట్టించిన ఖర్జూరం నాయుడు కూడా మేనేజ్ చేసి మార్చలేడని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల కౌంటింగ్ నిర్వహించడం లక్ష్యంగా జిల్లా అధికార యంత్రాంగం పనిచేస్తుందని, ప్రతి ఒక్కరూ సహకరించాలని, జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉంటుందని చిత్తూరు జిల్లా కలెక్టర్ మరియు ఎన్నికల అధికారి సగిలి షణ్మోహన్ పేర్కొన్నారు. బ్యాలెట్ విషయంలో
మనకి హైకోర్టులో నిన్న ఇచ్చిన ఆర్డర్ ప్రకారం పోస్టల్ బ్యాలెట్లో ఇది ఎస్పెషల్ ఫర్ ఆల్ ఎంప్లాయీస్ ఆల్సో, ఎందుకంటే మీ ద్వారా ఎంప్లాయీస్ చెప్పదలుచుకున్నది ఏంటంటే బయట ఒక కవర్ ఉంటుంది, కవర్ సి అనేది. ఆ కవర్ సి మీద సంతకాలు లేకపోయినా కూడా రిజెక్ట్ చేయబడవు. పాయింట్ నెంబర్ 1. ఓకే. పాయింట్ నెంబర్ 2, ఈ కవర్ సి చింపేసిన తర్వాత లోపల 2 వస్తాయి బయటికి. ఒకటేమో డిక్లరేషన్ ఫామ్ అంటాం, రెండోదేమో ఇంకొక చిన్న ఎన్వలప్ కవర్ వస్తుంది. ఈ చిన్న ఎన్వలప్ లో పోస్టల్ బ్యాలెట్ ఉంటుంది అనమాట. ఆ డిక్లరేషన్ ఫామ్ అంటే ఏంటి? నేను పలానా వ్యక్తిని, నేను నా ఐడెంటిటీ ఆ గెస్ట్ ఆఫీసర్ దగ్గర చూపించి నేను సంతకం పెట్టించుకొని ఓటు వేసానని చెప్పి దానికి ప్రూఫ్. యాక్చువల్లీ ఎవరంటే ఎవరు ఓటు వేయకుండా నేను ఎవరికైతే ఎంప్లాయీకి ఇచ్చానో ఎంప్లాయీని ఆలోచన, ఎందుకంటే ఆ రోజు మనం పోలీసుని పెట్టుకొని ఐడి కార్డ్స్ ఫ్రిస్కింగ్ ఇవేం చేయలేదు. ఆ రోజు మీకు గుర్తుంది కదా, ఎవరు వస్తే వాళ్ళు రెగ్యులర్గా ఓటర్ ఎట్లా వస్తే అట్లా వచ్చి ఓటు వేసారు. అలాంటప్పుడు ఎవరైనా వచ్చి ఓటు వేయచ్చు. షణ్మోహన్ అని చెప్పి నేను ఏదో ర్యాండమ్ ఐడి ఒక ఆధార్ కార్డు ఏదో చూపించి నేను షణ్మోహన్ అని చెప్పి నేను ఓటు వేసి ఉండొచ్చు. సో అలా ఎవరంటే ఎవరు వేస్తారన్న ఉద్దేశంతో మీకు తెలిసిన దీంట్లో అంత ప్రశ్నగా చెప్పాల్సిన అవసరం లేదు. నా ఓటు నేను వేరే వాళ్ళకి అమ్మేసుకొని నా బదులు అతను వచ్చి ఓటు వేస్తే పక్కా ఒక పార్టీకే పడే అవకాశం ఉండొచ్చు, ఇంకో పార్టీ. సో ఇలాంటివి చేస్తారన్న ఉద్దేశంతో ఓటేసే వ్యక్తి, నేను ఇచ్చిన ఆర్డర్లో ఉన్న వ్యక్తి, అతని దగ్గర ఐడి కార్డు, ముగ్గురు ఒకళ్ళే అని చెప్పి నిర్ధారించిన ఒక గెస్ట్ ఆఫీసర్ని పెట్టడం జరిగింది. అటెస్టేషన్ చేయడం జరుగుతుంది. జనరల్ అటెస్టేషన్ అంటే ఏమొస్తుందంటే, నేను సంతకం పెట్టిన తర్వాత పెన్తో కింద నా పేరు, నా డెసిగ్నేషన్ అవన్నీ సీల్ పెడతాం అనమాట. క్లారిఫికేషన్ ఫ్రమ్ హైకోర్టు ఏంటంటే సీల్ లేకపోయినా అలో చేస్తాం. జస్ట్ సంతకం ఉన్న ఇట్ ఈస్ అ వ్యాలిడ్ డిక్లరేషన్ ఫామ్. ఈ డిక్లరేషన్ ఫామ్ వ్యాలిడ్ అయితే లోపల ఉన్న రెండో కవర్ ఓపెన్ చేయడం జరుగుతుంది. రెండో కవర్ ఓపెన్ చేస్తేనే పోస్ట్ బ్యాలెట్లో ఏముంటుందో తెలుస్తుంది. ఈ డిక్లరేషన్ ఫామ్ వ్యాలిడ్ లేకపోతే, ఎనీ రీజన్ వల్ల సంతకాలు పెట్టలేదు, లేకపోతే అక్కడ ఉన్న సీరియల్ నెంబర్ రాయాలి, ఏ పోస్ట్ బ్యాలెట్ ఇచ్చామనేది సీరియల్ నెంబర్ రాయాలి పైన, ఆ సీరియల్ నెంబర్ మ్యాచ్ అవ్వలేదు, తప్పు రాశారు, రాయలేదు పోనీ, సో రిజెక్ట్ చేయడం జరుగుతుంది. రిజెక్ట్ చేస్తే ఈ చిన్న కవర్ ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇది క్లారిటీ ఉందని భావిస్తాను అందరికీ. అండ్ దయచేసి ఆల్ ఎంప్లాయీస్ ప్లీజ్ కోఆపరేట్. దెన్ అసలు గ్రీన్ పెన్ తో పెట్టాలని ఎక్కడా లేదు. ఫస్ట్ థింగ్, ఓకే. మనకు అలవాట్లో మనం కొందరు గ్రీన్ పెడతారు, కొందరు బ్లూ పెడతారు తప్పితే ఏ పెన్ పెట్టినా ఆ సంతకమే. దానికి డెసిగ్నేషన్ చెప్పడానికి అటెస్టేషన్ సీల్ వేస్తాం. ఆ సీల్ లేకపోయినా పర్లేదు అనేది ఇప్పుడు ఉద్దేశం. రీజన్ కూడా సింపుల్, ఏంటంటే ముందంటే పోస్టల్ బ్యాలెట్స్ పోస్ట్ లో వచ్చేటి కాబట్టి వాడు ఎక్కడ సంతకం పెడుతున్నాడో, ఎవరి సంతకం పెట్టినాడో తెలియదు. సో ఏదైనా ఫోర్జరీ చేసినా మనకు తెలియదు. బట్ ఇప్పుడు ఏంటి, క్యాండిడేట్ నా దగ్గరికి వస్తున్నాడు, నా సమక్షంలో, ఆరో సమక్షంలో అక్కడ వచ్చి ఓటేస్తున్నాడు. ఓటేస్తున్నప్పుడు మనం అటెస్టేషన్ చేయాల్సిన అవసరం ఏంటి, సీల్ అవసరం ఏంటి? నేను పెట్టిన వ్యక్తిగా సంతకం పెడుతున్నాను, ఆ క్లారిటీ నాకు ఉంది కాబట్టి నేను అలౌ చేస్తున్నాను. ఐ హోప్ ద లాజిక్ ఈస్ క్లియర్. బ్రిటిష్ వారిపై అలుపెరగని పోరాటం చేసిన మహా పోరాట యోధుడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య అని రాయలసీమ రంగస్థలి అధ్యక్షులు గుండాల గోపీనాథ్ కొనియాడారు. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతిని పురస్కరించుకుని ఈ రోజు ఆయన చిత్రపటానికి రంగస్థలి నేతలు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ మాట్లాడుతూ, అప్పట్లో దేశమంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ప్రచారం చేసి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారని అన్నారు. తెలుగునాట జానపద కళారూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్, ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ శాంబోల హరినాథ్, రంగస్థల నటులు కన్నప్ప, కేశవరెడ్డి, చంద్రబాబు నాయుడు, ఆకాంక్ష స్వతంత్ర సంస్థ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మర్దాల రవిబాబు, జానపద కళాకారులు రెడ్డప్ప, తొండంనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారి జయంతి సందర్భంగా జానపద కళాకారులు, రంగస్థలి కళాకారులు సమన్వయంతో ఈరోజు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. ముఖ్యంగా దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు మన స్వాతంత్రం రావడానికి ఆయన కృషి ఎంతో ఉంది. దేశం మొత్తం తిరిగి బ్రిటిష్ పాలన అంతమొందించడానికి ఆయన కృషి చాలా ముఖ్యము. ముఖ్యంగా గోపాలకృష్ణయ్య గారు జానపద కళలను పునరుద్ధరించడానికి, అలాగే గ్రంథాలయ వ్యాప్తికి గోపాలకృష్ణయ్య గారి కృషి ఎంతో ఉంది. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించాము. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు ఆయన మహానాయకులు, వక్త, కవి. ఆయన చీరాల పేరాల ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాత. ఆయన అతి చిన్న వయసులోనే జాతీయ సంగీత నాట్య కళా సంస్థను స్థాపించి కళలగాడ పోషించినటువంటి మహోన్నత నాయకుడు.
ఆయన మన ఆంధ్రదేశంలో పుట్టడం మనం ఆంధ్రులుగా గర్వించదగ్గ విషయం. ఆయన చేసినటువంటి ఎన్నో సేవా కార్యక్రమాలు గుర్తించి మన రాష్ట్రం కూడా ఆయనకి ఆంధ్రరత్న బిరుదుతో ఆయన సత్కరించింది. నేటి సమాజంలో ఉన్నటువంటి ఈ అలజడులు ఇవన్నీ పోవాలంటే కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని ఈ భావి భారత పౌరులు ఆయన యొక్క అడుగుజాడల్లో నడవాలనేసి ఆయన యొక్క కీర్తి ప్రతిష్టని ఆంధ్రరత్నాన్ని బిరుదు ఇచ్చారు కదా, అదేవిధంగా ఆంధ్రజాతి యొక్క కీర్తి ప్రతిష్టల్ని ఆయన గుర్తించే విధంగా మనందరం కూడా ఆయన అడుగుజాడలు నడవాలని ఈరోజు ఆయన యొక్క జయంతి సందర్భంగా మనం స్మరించుకుంటూ ఆ మహానాయకుల్ని మనం గుర్తు చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. అందుకే ఈరోజు ఆయనకి నివాళులర్పించడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఆయన ఆదర్శంగా తీసుకోవాలని తెలియజేస్తున్నాను. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో మాజీ మంత్రులు గంటా శ్రీనివాస్, నారాయణ దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల గంటా శ్రీనివాస్ మాట్లాడుతూ శ్రీవారి ఆశీస్సులతో అందరూ బాగుండాలని, 2 రోజుల్లో ఫలితాలు రానున్నాయని, కూటమికి అనుకూలంగా ఉన్నాయని, తెలుగుదేశం జనసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని శ్రీనివాస్ తెలిపారు. అనంతరం నారాయణ మాట్లాడుతూ ఎల్లుండి రాబోయే ఫలితాలలో చంద్రబాబు నాయుడు గెలుస్తారని, ముఖ్యమంత్రి అవుతారని తెలిపారు. మొన్న ఎన్నికలు పోలింగ్ అయిన తర్వాత మా కులదైవం కలియుగ దైవం స్వామి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలని వచ్చి స్వామిని దర్శనం చేసుకొని ఆ స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. మరి ఆ స్వామి ఆశీస్సులు తప్పకుండా మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి 5 ఏళ్ల నిరీక్షణ ఎల్లుండి ఫలితాల రూపంలో రాబోతూ ఉంది. నిన్న మొత్తం కూడా ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా వచ్చాయి. దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల దగ్గర నుంచి స్థానికంగా ఉన్న అనేక సంస్థలన్నీ కూడా ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ ప్రకటిస్తే ఏదో కొన్ని కేవలం ఒక 4-5 సంస్థలు తప్ప మిగతా అన్ని సంస్థలు కూడా, అది నేషనల్ లెవెల్ కావచ్చు, స్టేట్ లెవెల్ కావచ్చు, అన్ని సంస్థలు కూడా ఫలితాలు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏకపక్షంగా కూటమి వైపు ఉంటుంది. కూటమి ఘన విజయం సాధిస్తూ ఉంది. 53% పైగా ఓట్లతోటి తెలుగుదేశం పార్టీ కూటమి జనసేన భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం స్థాపించబోతుంది అని చెప్పి అన్ని ఫలితాలు కూడా స్పష్టం చేశారు. ఫలితాలే కాదు, రాజకీయాల్లో ప్రత్యక్షంగా 25 సంవత్సరాల నుంచి ఉన్న మాకు కూడా మొన్న పోలింగు సరళి చూసిన తర్వాత మాకు అర్థమైంది. ప్రజల్లో ఒక కసి, ఎలాగైనా సరే ఈ ప్రభుత్వానికి చరమగీతం పాడాలి, ఈ రాష్ట్రంలో నుంచి జగన్మోహన్ రెడ్డి పంపించాలి, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకొని రాష్ట్రానికి పూర్వవైభవం రావాలి అనే ఒక కసి, తపన, ఆతృత అన్న కూడా ఆ ఓటర్స్లో కనిపించింది. మరి పోస్టల్ ఓట్స్ దాదాపు 80-90% ఏకపక్షంగా పోస్టల్ ఓట్స్ పోలయ్యాయి. అలాగే హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, లేకపోతే చెన్నై కావచ్చు, ఇతర ప్రాంతాల నుంచి తెలుగు వాళ్ళు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ పోలింగ్ రోజు వాళ్ళు బయలుదేరి వచ్చి మరి టోల్ గేట్స్ దగ్గర, ట్రైన్స్లో, బస్సుల్లో ఏలాడుతూ వచ్చిన తీరు చూస్తే ఆ రోజు మాకు అర్థమైంది ప్రజలు ఎంత కసిగా ఈరోజు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారనేది. అవన్నీ చూసిన తర్వాత అలాగే పోలింగ్ శాతం కూడా హైయెస్ట్ వచ్చింది. 81.6% పోలింగ్ అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎంత తీవ్ర స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోటి తప్పకుండా రేపు ఫలితాలు చాలా పాజిటివ్గా మాకుంటాయి. నేను అలాగే నారాయణ గారు మేమందరం కూడా మంచి భారీ మెజార్టీతో గెలుస్తామని చెప్పి నమ్మకం, ఆశ ఉంది. అలాగే ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రేపు రిజల్ట్స్ తర్వాత స్థాపించడానికి అన్నీ కూడా సోమవారం ఆశీస్సులు ఉంటాయని చెప్పి కూడా భావిస్తాం. అందరికీ నమస్కారాలండి. ఈరోజు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి నేను మా వెంకలు మరియు బంధుమిత్రులతో వచ్చి ఈరోజు దర్శించుకోవడం జరిగింది. ఎల్లుండు ఎలక్షన్ యొక్క రిజల్ట్స్ రాబోతుంది. నిన్న వచ్చిన ఎగ్జిట్ పోల్స్లో మెజారిటీ తెలుగుదేశం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఆ భగవంతుని దయ వల్ల ఎల్లుండి వచ్చే ప్రజల్లో తెలుగుదేశం ప్రభుత్వం అత్యధిక మెజారిటీతో కలిసి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు చేపట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి బాగా ఇంప్రూవ్ కావాలని, ప్రతి ఒక్కరు ఆయురారోగ్యాలతో సకల ఐశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకోవడం జరుగుతుంది. ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో పలువురు ప్రముఖులు తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, మాజీ మంత్రి కన్నబాబు మరియు మాజీ సుప్రీంకోర్టు సీజే ఎన్వి రమణ స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల కౌంటింగ్ నిర్వహించడం లక్ష్యంగా జిల్లా అధికార యంత్రాంగం పనిచేస్తుంది. ప్రతి ఒక్కరూ సహకరించాలి. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉంటుంది. అల్లర్లకు పాల్పడేవారు జీవితాంతం పోలీసు కేసుల నుంచి తప్పించుకోలేరు. హెచ్చరించిన చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు మరియు కలెక్టర్ సగిలి షణ్మోహన్. కౌంటింగ్ ఏర్పాట్లు ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు సజావుగా నిర్వహించేందుకు పూర్తి సన్నద్ధం. కౌంటింగ్ సక్రమంగా నిర్వహించి ఖచ్చితమైన ఫలితాలు కౌంటింగ్ రోజున త్వరితగతిన వెల్లడించేలా ఏర్పాట్లు చేపట్టాం పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్. కూటమి కొత్తది కాదు. 2014లో రాష్ట్రాన్ని నాశనం చేశారు కాబట్టే 2019లో వైఎస్ఆర్సీపీని ప్రజలు గెలిపించారు పేర్కొన్న రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.